ఎవరు ఇంట్లోంచి కట్టుబట్టలతో బయటకు వచ్చారో, ఎవరిని బ్రిడ్జి మీద నుంచి వెళ్ళనివ్వట్లేదో, ప్రతి నిమిషం ప్రతి ఇంచి కూడా నీళ్లు పెరుగుతున్నప్పుడు కానీ, జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కానీ, ప్రతి విషయాన్ని ఇంటింటికి చేరవేసిన మీ అందరికి కూడా మీరు చేసిన సేవలు అది ఎంతో ఉపయోగపడిన అందరికీ. ఏ టైంలో ఎవరికైనా సాయం చేయాలన్నా, బయటికి వెళ్ళాలా వద్దా, అసలు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది, ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, ఊర్లో ఏం చేస్తున్నారు, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి విషయం కూడా మీరు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా మీరు ఇంటింటికి చేరేసారు. అది చాలా ఉపయోగపడింది. అది విలువ కట్టలేని అంత మీరు ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి గొప్ప పని మీరు చేసినందుకు నేను నా కుటుంబం తరఫున, నా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే భద్రాచలంలో ఏ మూల ఏ ఇబ్బంది ఉన్నా ఆకలితో ఎవరు అలమటించకుండా అనేకమైన స్వచ్ఛంద సంస్థలు, అనేకమైన కుల సంఘాలు, అనేక మంది వ్యక్తులు భద్రాచలంలో కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వర్షంలో కూడా వండి, ఎంతమంది బిర్యానీ కూడా వండి, పప్పున్నం వండి, ఉప్మా వండి, టిఫిన్లు చేసి ఇంటింటికి వెళ్ళి ఎక్కడ వరద బాధితులు ఉన్నారో అక్కడికి వెళ్ళి కొన్ని వేల మందికి వాళ్ళు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి కూడా ఎంతో సహాయాన్ని అందించిన అన్ని స్వచ్ఛంద సంస్థలు, అందరు వ్యక్తులు భద్రాచలంలో ఈ సేవ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆ రాముల వారు హృదయపూర్వకంగా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ అధికారులందరూ వాళ్ళకి కూడా అంత ఎస్టిమేషన్ లేదు. ఎంత ఫాస్ట్గా ఈ గోదావరి పెరుగుతుంది, దీనికి ఏం చర్యలు తీసుకోవాలనే టైం కూడా లేనట్టుంది. ఉన్నంతలో కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, లేదా మనకున్న పోలీస్ అధికారులు కానీ, ఏఎస్పీ గారు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ కరెంటు అధికారులు కానీ, కరెంటుకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు చేతనైనంత వరకు ఏదో రకంగా ఇక్కడ మనం సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే, నేను అధ్యక్షులు, తర్వాత చాలగోల శ్రీనివాస్ గారు, మన పాలరాజు శ్రీనివాస్ గారు, రెడ్డి గారు, అందరూ పెద్దలందరూ ఉన్నారు కనుక ఇది అందరినీ కలిసి వేళ చేయగలం. భద్రాచలానికి మనం 26 లక్షల రూపాయలు వారం రోజులు కలెక్ట్ చేసి మనం అక్కడికి కేరళ మనం బాధితులకు మనం ఇచ్చాం. అలాంటిది మన భద్రాచలంలో ఎంతో మంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు కనుక ఏదో నేను మీరు ఒకరో ఇద్దరు చేసి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు చేసి కంటే అందరికి కలిసి ఏదైనా ఒక 50 లక్షల రూపాయల వరకు మనం అందరం ఏదైనా ఒక డ్రైవ్ నిర్వహించి ఆ డ్రైవింగ్ కావాల్సిన ఖర్చు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అయినా నేను ఆ డ్రైవింగ్ సంబంధించి అంతా నేను పెట్టుకుంటాను. మీకు ఇబ్బంది లేదు. ఇంటింటికి వెళ్ళి ప్రతి 10 రూపాయలు పోగు చేసి, ప్రతి 100 రూపాయలు పోగు చేసి, ప్రతి 1000 రూపాయలు పోగు చేసి ఇంటింటికి ఈ యొక్క భద్రాచలానికి మనం కనీసం ఒక 25 నుంచి 50 లక్షల రూపాయల వరకు మన అందరం కలిసి కలెక్ట్ చేసి ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని ఒక అభిప్రాయం మేము ముందు ఉంచడం జరిగింది. దానికి నా శక్తి వచ్చి లేకుండా కూడా నేను కానీ, మా పిల్లలు కానీ, మా అల్లుడు కానీ వాళ్ళు కూడా వాళ్ళ నుంచి వాళ్ళు తెలిసిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి కూడా మేము ఈ యొక్క ఫండ్ని సేకరించడానికి మేము ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. దీన్ని మీరు అందరూ ఆలోచించి, ఇది పెద్ద బృహత్తర కార్యక్రమం. మీకు తెలుసు చాలా మంది ఇళ్లలోంచి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో బట్టలు కూడా బురద పట్టేసి ఉన్నాయి. తినడానికి తిండి లేదు, బియ్యం లేదు, స్టవ్ లేదు, మంచం లేదు, కట్టుకోవడానికి పిల్లలకు బట్టలు లేవు, మందులు లేవు. ఇంకో వారం రోజులు పోతే అనేకమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనుక మనందరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళని, ఎంతో ఆర్థికంగా కూడా చాలా మంది భద్రాచలంలో మనకి అనుకూలంగా కూడా మనకు సపోర్ట్ చేసి పెద్దలందరూ ఉన్నారు కనుక మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని ప్రతి రూపాయి, ఏ వచ్చిన రూపాయి ప్రతి ఒక్కటి కూడా సద్వినియోగం అవ్వాలా. మన భద్రాచలం ప్రజలకి మనందరం కలిసి చేస్తే బాగుంటుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇందులో కులం, మతం, పార్టీ, ఇంటి ఏ సంస్థ అది లేకుండా అందరికీ కలిసి ఏదైనా కమిటీ వేసుకుని లేదా ఇంకోటి ఏదైనా మీరు చేసి ఇది గొప్పగా భద్రాచలంలో ఏదైనా వచ్చినా సరే భద్రాచలం అంతా ఒకే కుటుంబం, అందరినీ అండగా చేర్చుకుని ఆశీర్వదించుకుని దగ్గరికి తీసుకుని మేము ఉన్నామని భరోసా ఇవ్వగలిగే స్థితి మనకు కావాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేసుకుంటూ చాలా దుఃఖపడతాను నేను. ఎందుకంటే ఇంతమంది నాతో ఎంతో మంది తిరిగిన వాళ్ళు అన్నం లేదు, 10 రూపాయలు డబ్బులు లేవంటే చాలా బాధేస్తుంది. నేను ఒక్కడిని అంత శక్తి లేదు నేను చేయడానికి. నా శక్తి మీద నేను చేస్తాను. మీ అందరి సహాయాలు అవసరాన్ని సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, అలాగే చాలకులు శ్రీనివాస్ గారిని నేను గురించి ప్రారంభం చేశాను. కానీ ఈజీగా 1 కోటి రూపాయలు వసూలైతే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే భద్రాచలంలో దాతలు, పెద్ద దాతలు ఉన్నారు. సహాయం చేసే మనసులో మన ప్రాంతానికి, ఎక్కడో కేరళ కాదు, ఎక్కడో వేరే రాష్ట్రం కాదు, మన భద్రాచలం మన డివిజన్లో మనం వసూలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి అన్ని సంఘాలు, సంస్థలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కనుక కలిస్తే ఈజీగా 1 కోటి రూపాయలు వసూలు చేస్తారని నేను భావిస్తూ, నా వంతుగా
నా పర్సనల్గా నేను 10,116 పేమెంట్ చేస్తున్నాను. ఇంతే కాకుండా ఇంకా సహాయం కూడా మన చిన్నజీవి సోమవారం సంస్థ తరఫున కూడా నేను సహాయం చేయడానికి నేను నిన్ననే సోమవారంతో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మనం చేద్దామని కూడా సోమవారం నిన్ననే స్వయంగా మాట్లాడుకుంది. మొన్ననే మాట్లాడారు, మళ్ళీ నిన్న కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. వారి సహాయ సహకారం కూడా భద్రాచలం ప్రాంతానికి తప్పకుండా ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దుర్గాప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారు చేపట్టిన కార్యక్రమం ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు, దిగ్విజయంగా కొనసాగాలని రాముని కోరుకుంటూ జై శ్రీరామ్. కార్యక్రమాలు చేపట్టారు. గతంలో కూడా మేము భద్రప్రదేశ్ కోసం ఆలంపూర్ కోసం దాదాపుగా 18 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాం. అమౌంట్ తీసుకున్నారంటే మీరు ఆశ్చర్యపోయాం. అంత అమౌంట్ ఇస్తాను మీరు వచ్చేది అదే ఇచ్చారు. అలాగే మాకు సహకారం ఇచ్చారు. అలాగే పట్టణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు పూర్తి సహకారం అందించారు. ఇప్పుడు కూడా మీరు చేపట్టే కార్యక్రమం మీకోసం కాదు, మీ ప్రజల కోసం బంధాల కోసం చేపట్టే కార్యక్రమం కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా అన్ని సంఘాలు మీకు సహకారం అందిస్తాయి. మంచి మనసులో చేసే ఈ పని విజయవంతం కావాలని కోరుకుంటూ మీడియా పరంగా కూడా మా వంతు సహకారం పూర్తిగా మీకు అందిస్తామని తెలియజేస్తున్నాను.